ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవల్ని నిలిపేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ దినేష్ కుమార్ కు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ లేఖ రాశారు. తాము తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. తమకు చెల్లించాల్సిన 2000 నుంచి 2500 కోట్ల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విజయ్ కుమార్. రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేద రోగులకు వివిధ రకాల చికిత్సలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. సుమారు 650 ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ చికిత్సలను అందిస్తున్నాయి. ఇవి కాకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3200 రకాల జబ్బులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రులకు నెలకు దాదాపుగా 350 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ కింద బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా 2000 నుంచి 2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయాయి. వీటిని వెంటనే చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆసుపత్రుల అసోసియేషన్ ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య సేవ సీఈఓకు నేరుగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ సోమవారం లేఖ అందించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ పేర్కొంది. ఇన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ మేము ఏ రోజుకా రోజు ఈ వ్యవహారం తేలిపోద్ది, కొత్తగా ఏదో యూనివర్సల్ హెల్త్ కేర్ అంటున్నారు, ఈ లోపల ఇవన్నీ పరిష్కరిస్తారు అనుకుంటుంటే ఇవి పరిష్కరించకపోగా రోజువారీ ఆసుపత్రులపై ఒత్తిడి పెంచి ఫ్రీ ఓపీడీలు, ఆసుపత్రికి ఎవరు వచ్చినా పూర్తిగా ఉచితంగానే చూడాలి, అసలు అందరికీ కార్డులు ఉన్నప్పుడు మీరు ఆసుపత్రిలో ఎటువంటి రుసుములు చెల్లించకూడదు అని ఆసుపత్రుల్ని ఒక కార్నర్కి నెట్టివేసి రోజు వాళ్ళకు వాకీటాకీలు ఇచ్చి ఆసుపత్రుల ముందు కూర్చోబెట్టి ఆసుపత్రుల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేయడంతో సభ్యులందరూ కూడా కార్యవర్గం మీద విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ కారణం చేత మా ఇబ్బందులు తెలియజేయడానికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచిత ఓపీడీలు మాత్రమే ప్రస్తుతం ఆపేయడం జరిగింది. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి అంశాలతో ఆసుపత్రులను నడపలేకపోతున్నామని అసోసియేషన్ తెలిపింది. దీంతో పాటు ఆసుపత్రిలో చికిత్స తరువాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స పొందిన రోగులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి అడుగుతున్న ప్రశ్నలతో ఆసుపత్రులకు రోగులకు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించే సమయంలో కనీసం ఆసుపత్రులతో చర్చలు కూడా జరపలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ఏపీ ప్రభుత్వం పరిశీలన చేయాలని అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ చిలుకూరి అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ను చర్చలకు పిలవాలని, తమ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. ఇదిలా ఉంటే కలెక్టర్లు, శాఖాధిపతులు, ఇతర ఉన్నతాధికారుల సమావేశం జరుగుతున్న సమయంలోనే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తమ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.